ఓకే అండి. ఇంతవరకు మరి బైబిల్లోని సందర్భాలను చాలా క్లుప్తముగా తక్కువ సమయంలో మంచి ఇన్ఫర్మేషను అందించినటువంటి రమేష్కు మొదటగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. తాను ఆర్బీఐలో నేర్చుకున్నటువంటి మహాజ్ఞానం నిజంగా కొద్దిసేపు అయినా కూడా మంచి విషయాలు చెప్పాడు. అవునా? అదే విషయం మనం కనుక్కోవాలనుకుంటే మన సంవత్సరం పడుతుంది. అవునా? ఓకే, మన పాఠంలోనికి వెళ్దాము. ఇంకా ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, ఎదుగో తండ్రి, ఈ సమయంలో తండ్రి మీ మాటలను మేము నేర్చుకోబోతుండగా మాకు తోడండి. మీ మాటలను తండ్రి మేము బహు జాగ్రత్తగా మేము గ్రహించి అందులోని భావాన్ని తండ్రి మేము తెలుసుకొని నీకోసం చక్కగా బ్రతికే పిల్లలుగా మమ్మల్ని దీవించమని కోరుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. ఈ సమయంలో ఒక వచనాన్ని మనం ధ్యానించుకుందాం. అదేదనగా లూకా సువార్త 12వ అధ్యాయము 8వ వచనం. లూకా సువార్త 12వ అధ్యాయము 8వ వచనం. మరియు నేను మీతో చెప్పినది ఏమనగా, నన్ను మనుషుల ఎదుట ఒప్పుకునేవాడెవడో మనిషి కుమారుడు దేవుని దూతల ఎదుట వానిని ఒప్పుకొనును. అంటే మంచి మాట కదా, యేసుక్రీస్తు చెప్తున్న మాట. యేసుక్రీస్తు మనల్ని ఒప్పుకోవాలంటే మనం ఎక్కడ ఒప్పుకోవాలి? ఆయన్ను మనుషులు ఎదుట. అవునా? మనం ఎప్పుడు ఒప్పుకున్నాము చెప్పండి? ఆయన్ను ఎప్పుడు ఒప్పుకున్నాము? ఎక్కడ ఒప్పుకున్నాము? ఎలా ఒప్పుకున్నాము అన్నప్పుడు మనము ఒకరిద్దరు ముందర, అదే బాప్తీసం తీసుకున్నటువంటి తొలి దినాల్లో. అవునా? ఆ రోజు ఒప్పుకునిందే. ఇక మళ్ళీ ఎప్పుడైనా ఒప్పుకున్నావా అండి? ఒప్పుకున్నావా? భార్యాభర్తలు ఇద్దరు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు ఒకసారి ఒప్పుకుంటారు. ఏమని? ఈయనేనా భర్త, ఈయనేనా భార్య. అవునా? ఇప్పుడు హాస్టల్లో ముందర, వచ్చిన బంధువులు ముందర ఒప్పుకుంటారా? ఒప్పుకొని దానికి సూచనగా వాళ్ళు ఒకటి వేసుకుంటారు. ఏంటది? సిలువనా? సిలువ కాదు, మంగళసూత్రము, అలాగే ఒక మెట్టెలు. అవునా? అది ఆ రోజు ఒప్పుకున్న తర్వాత తీసేస్తుందా అమ్మ? ఎప్పటి వరకు పెట్టుకుంటుంది? అంతమ వరకు. అవునా? ఈరోజు మనము కూడా దేవుని నమ్మాము. ఎప్పుడు? బాప్తిసం రోజు. ఆ రోజు ఒప్పుకున్నాము. ఆ రోజు నుంచి మరలా ఎప్పుడు ఆయన కనబరచలేదు. అవునా? అదే పెళ్ళి వెళ్ళినటువంటి భార్య అయితే ఆ మెట్టలు కనబడుతున్నప్పుడల్లా ఏమని గుర్తు? నాకు వివాహం అయింది, నాకు అవును భర్త ఉన్నాడు, నేను ఒక భర్తను కలిగి ఉన్నాను అని దాన్ని చూసినప్పుడల్లా ఆమె చెప్తూ ఉంటుంది. అవును? ఈరోజు మనము కూడా మనుషుల ముందర ఒప్పుకుంటున్నామా? ఆ రోజు ఒప్పుకున్నాము, ఈయనే నిజమైన రక్షకుడు, ఈయన నిజమైన దేవుడు, ఈయన తప్ప వేరొక దేవుడు లేడు, చనిపోతే మరలా నన్ను పరలోకానికి తీసుకొని పోయే గొప్ప దేవుడు, అవునా? చనిపోతే మరలా బ్రతుకు ఉంది అని ఆ
ఆ రోజు నిర్ణయం తీసుకొని మనము ఆ రోజు ఒప్పుకున్నాం. ఆ రోజు ఒప్పుకునేదే తప్ప ఇంకెక్కడ ఒప్పుకోలేదు మనం, అవునా? అందుకే ఒకసారి ఈ మాటను చదవండి, 8వ వచనం. మరియు నేను మీతో చెప్పినది ఏమనగా, నన్ను మనుషులు ఎదుట ఒప్పుకొనివాడెవడో మనిషి కుమారుడు దేవుని దూతల ఎదుట వాణ్ణి ఒప్పుకొనును. ఎంత వండర్ఫుల్ మాట చెప్పండి. ఏంటి, యేసుక్రీస్తు ఒక మాట పలికాడంటే దాని జీవితాంతం మనం చెప్పుకోవచ్చు, అంత అర్థం ఉంది దాంట్లో, అవునా? ఎవరైతే మనుషులు ఎదుట నన్ను ఒప్పుకుంటారో దేవుని దూతలు ఎదుట నేను వాళ్ళను ఒప్పుకుంటాను. అసలు దేవుని దూతలు ఎదుటనే ఎందుకు ఒప్పుకోవాలి యేసుక్రీస్తు ప్రభువుల వారు? అవును, దేవుని దూతల ముందరే ఎందుకు ఒప్పుకోవాలన్నప్పుడు ఏమంటే మనుషులు మాయగాళ్ళు, మనుషులు స్వార్థప్రియులు, మనుషులు అబద్ధాలు ఆడతాడు, అవునా? ఎవరా నా గురించి సువార్త చెప్పారంటే, ఎస్ ప్రభు, నేను చెప్పాను ప్రభు. పోలీసులు అందరూ దొంగ దొరికిపోతాడు, వాడు పోలీస్ స్టేషన్కి వచ్చేస్తాడు, ఆ పని చేసే పోలీస్ స్టేషన్కి వస్తాడు. ఏంటి, అక్కడ పోలీస్ కానిస్టేబుల్ కొడతారు. ఎవరా దొంగతనం చేసావు కదా, చెప్పు, నిజంగా చెప్పు, ఎక్కడ చేసావు, ఏం చేశాను? సార్ నేను నిజంగా చేయలేదు సార్. అవునా? వాడు కానిస్టేబుల్ పని అయిపోయిన తర్వాత ఒక ఎస్ఐ వస్తాడు, ఆయన చెప్పకపోతే మళ్ళా సిఐ వస్తాడు, వాళ్ళ ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. అప్పుడు వాడు తప్పు చేయకపోయినా ఆ దెబ్బలేటికి వాడు ఏం చేస్తాడు తెలుసా? అవును, నేను నిజంగానే చేశాను అంటాడు. అందుకే ప్రేమైన దేవుని వల్లరా, మనం ఎవరు మనుషులు ఎదుట ఒప్పుకుని వారిలో అని తెలియాలంటే యేసుక్రీస్తు దేవదూతను అడుగుతాడు, ఎవరెవరు వీళ్ళు మనుషులు ఎదుట ఒప్పుకున్నారు, నిజంగా హృదయపూర్వకంగా నన్ను ఆ రోజు బాప్తిసం రోజు తీసుకున్న రోజు నుంచి మరలా ఎంతమంది దగ్గర ఒప్పుకున్నారు, ఎంతమందికి వీళ్ళు సువార్త అని చెప్పారు. ఏమంటే యేసుక్రీస్తుని ఒప్పుకోవడం అంటే సువార్తను మనము చెప్పడం, అవునా? యేసు మరణ సమాధి పునరుద్ధానమే సువార్త. దానిని మనము మనుషులు ఎదుట ఒప్పుకోవాలి. మనం ఒప్పుకోలేదంటే సువార్త చేయడం లేదనమాట, అవునా? సువార్త చేయకపోతే మనిషి కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభువుల వారు దేవుని దూతల ఎదుట మనల్ని ఒప్పుకోకపోతే మన పరిస్థితి ఏంది? ఆనందమా, బాధాకరమా? నువ్వు ఒప్పుకుంటే ఎంత, ఒప్పుకోకపోతే అని మనుషుల దగ్గర మనం మాట్లాడతాం, ఇక్కడ చెల్లుతుందేమో, కానీ యేసుక్రీస్తు దగ్గర ఆ మాట అనగలమా? ప్రియమైన దేవుని వల్లరా, అందుకే మనుషులు ఎదుట యేసును ఎవరైతే ఒప్పుకుంటారో ఆ యేసుక్రీస్తు మహానుభావుడు దేవుని దూతలు ఎదుట ఒప్పుకుంటారు. అలా ఏంటి, దేవుని దూతలు ఎదుట ఎందుకు ఒప్పుకోవాలన్నప్పుడు దూతలన్నీ ఏం చేస్తానంటే ఏమండి, కరెక్ట్ అయినటువంటి రిపోర్ట్ ఇస్తాయి దేవుని దగ్గర. మనుషులు రిపోర్ట్ ఇస్తారండి, ఒక మనిషి గురించి, నా గురించి యేసోబన్న ఇస్తాడా మంచి రిపోర్టు? నేను ఆయన గురించి మంచి రిపోర్ట్ ఇస్తానా? సహోదరులమైనటువంటి మనము సంఘములో ఏమండి ఒకరి గురించి ఒకరు మంచి రిపోర్ట్లు ఇస్తారా? ఇవ్వరండి, అన్ని కంప్లైంట్లే ఇస్తారు, అవునా? మంచి రిపోర్ట్ ఎవరు అన్ని కంప్లైంట్లే, అవునా? లేదని చేతి వాటం ఇలా పెట్టామనుకోండి, అప్పుడు ఏమంటారు? చెడుని కూడా మంచి చెప్పేస్తారు మనుషులు, అవునా? కనుక ప్రేమైన దేవుని వల్లరా, ఈ దేవదూతలు ఎదుటనే దేవుడు ఎందుకు వాళ్ళకి అంత పని ఉపయోగించాడన్నప్పుడు అవి కరెక్ట్గా చేస్తాయండి, ఉన్నది ఉన్నట్టుగా అవి చేస్తాయి. అందుకే చూడండి ఒకసారి మత్తయి సువార్త 24వ అధ్యాయము 31వ వచనంలో దేవదూతలు ఎదుట ఎందుకు ఒప్పుకుంటాడో అక్కడ దేవదూతలు చేసేటువంటి
ఏమండి పని చూడండి. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతును. అంటే ఏం చేస్తానంటే దేవదూతలు ఆకాశం యువతల నుండి ఆకాశం అవతల వరకు, అంటే నలుదిక్కుల ఉన్నటువంటి వారిని అందరినీ దేవదూతలు ఏం చేస్తాయి? పోగు చేస్తున్నాయి. అవునా? ఎవరు పని చేశారు, ఎవరు పని చేయలేదు, ఎవరు మనుషులు ఎదుట యేసును ఒప్పుకున్నవారు, ఎవరు ఒప్పుకోరని వారు, ఎంతవరకు వీళ్ళు బాప్తిసం తీసుకున్న నాటి నుంచి దేవుని కోసము ప్రజల మధ్య ఒప్పుకున్నవారు, అనగా సువార్తను ప్రకటన చేసిన వారు. అవునా? ఏమండి, ఇక్కడ సెమినార్ పెడితే యేసోబన్న ఫోటోల మీద ఫోటోలు పెడతాడు. ఇక్కడ ప్రతి ఇంటి దగ్గర. అవునా? అంత అవసరమేమి? ఆయన పని ఆయన చేస్తున్నాడు. అవునా? కొత్తల దగ్గరికి ఏమైనా పోతున్నాడు ఆ పని? లేదు, మనల దగ్గరికి. అవునా? అన్న పోయినట్టు కొత్త ఇంటికి మనలందరూ పోవాలా. ఈరోజు యేసుక్రీస్తు గురించి సువార్త ఉంది, రండమ్మా, నేను కూడా తెలుసుకున్నాను, మీరు కూడా తెలుసుకున్నాను, కొత్త ఇంటికి పోవాలా. విచిత్రం ఏంటంటే సంఘంలో ఉన్న వారింటికే సేవకుడు పోతున్నాడు. అంటే దీని అర్థం ఏంది? ఇంకా మనము మనుషుల ఎదుట దేశము ఒప్పుకోవడం లేదు. తెలుసుకోకపోవడం బట్టే ప్రేమైన దేవుని వల్లరా. కనీసం మన వాళ్ళైనా మనం తప్పి మేలుకుందాం అని ఆయన ప్రయత్నం. కానీ అలా ఉండకూడదు ప్రేమైన దేవుని వల్లరా. మన చిన్నపిల్లలం కాదు కదా, ఒక్కొక్కరికి 30-40. అవునా? సంఘంలో ఏదో ఒక రూపంలో మీకు వాక్యము దేవుడు దయచేస్తున్నాడు. నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత మనం వెళ్ళి సువార్తను ప్రకటించేయాలి. చాలా తెలివిగా మనం సువార్తను ప్రకటించాలి. ఎవరికి మనము ఇబ్బందికరంగా ఉండకూడదు. ప్రేమతో, సహనముతో, సాత్వికముతో మనం అందరినీ సంపాదించుకోవాలి. ఒకసారి పిల్లలు ఏదైనా మారం చేస్తేనే మనం వాళ్ళని బుజ్జగించలేము, వినరు వాళ్ళు ఒకసారి చెప్తేనే. అలాంటి పెద్దవాళ్ళు చెప్తే వింటారా? వినరు ప్రియమైన దేవుని వాళ్ళ. అలాంటి వాళ్ళ దగ్గర నువ్వు వెళ్ళి మనుషుల దగ్గర ఒప్పుకోవాలి. చాలా తెలివిగా నువ్వు వెళ్ళి ఒప్పింప చేయాలి. అవునా? సులువుగా నువ్వు నన్ను క్రైస్తవుని చేయి చూస్తున్నావే అంటారు. అవునా? కనుక ప్రియమైన దేవుని వల్లరా, ఇక్కడ ఈ దేవదూతలు ఆకాశం నలుమూలలో ఉన్నటువంటి వారందరినీ అవి ఏం చేస్తున్నాయి? పోగు చేస్తున్నాయి. కనుక ప్రియమైన దేవుని వల్లరా, మనం అందరం ఏం చేయాలి? ఇప్పుడు దేవదూతలు చూస్తున్నాయి, కరెక్ట్ రిపోర్ట్ పోతుంది, ఇక మన అలర్ట్ కావాలి. అవునా? కాకపోతే యేసుక్రీస్తు దేవదూతలు ఎదుట మనం ఒప్పుకోడు. అపోస్తున్నటువంటి పౌలు గారు ఒక మంచి మాట రాస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం చూడండి. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపపోయిన యెడల నాకు శ్రమ. ఈరోజు సువార్తకు రండి అంటే ఏమంటారు? అబ్బా కష్టమన్నా, వందనాలన్నా, నువ్వు చేసుకుంటావేమో చేసుకో, నాకు చదువు రాదు కదా. అవునా?
నేను ఎలా చెప్పాలి? నువ్వంటే చదువుకున్నావు, అవునా, బాగా రాసుకోగలవు, నేర్చుకోగలవు, బాగా చెప్పగలవు, నాకు చదువు రాదని సాకు చెప్తారు, అవునా? ఏంటి వీధిలో ఒక కొట్లాట జరిగింది, బాగా వినండి. వీధిలో ఒక కొట్లాట జరిగింది. ఎవరిళ్ళలో వాళ్ళు ఉండొచ్చు కదా, వాళ్ళకేమన్నా యోసేపన్న ఇంటికి పోయి పిలిచినట్టు సువార్తకు రండి అని ఎవరైనా పిలిచారా? ఎవరైనా పిలుస్తారండి? ఆటోమేటిక్గా వచ్చేస్తారు. ఎక్కడి నుంచి వచ్చేసారో ఆ గోడ చాటు నిలబడి చూస్తూ ఉంటారు. వాడు హే అంటే వీడు ఆసక్తిగా ఉంటాడు. రానా? వాళ్ళకి ఏమైనా ప్రకటన జరిగిందా? ఇక్కడ గొడవ జరుగుతుంది, మీరందరూ రావాలను అని జరిగిందా? లేదే. ఎలా వచ్చేస్తారు? అక్కడికి వచ్చి ఏమండి ఆడేళ్ళే కొట్లాడుతుంటారు. అయ్యా నాకు చదువు రాదయ్యా, నేను కొట్లాడలేను అనొచ్చు కదా. అక్కడ అంటారా? అక్కడ అన్నారు, నాకు చదువు రాదు, మీరే కొట్లాడుకోండి, నాకు కొట్లాట రాదు అంటారండి. పాపం మగోళ్ళు, కొట్లాడే శక్తి ఉన్నోళ్ళు ఏవే గమ్మనుండంటే, నువ్వు గమ్మను, నేను చూసుకుంటా ఆయన కథ అని అక్కడ వచ్చిన నోరు ఇక్కడెందుకు రాలేదు? సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. కానీ మనం సువార్తకు రండమ్మంటే చదువు రాదయ్యా, యేసయ్యా చదువు రాదు, నువ్వే చూసుకో, అవునా? ఏంటి మనుషుల ఎదుట యేసును ఒప్పుకోవాలి అంటే ఇది సేవకుడి పనేనా? ఒక సేవకుడి పనేనా? లేదంటే ఏరికి వారుగా ఒప్పుకోవాలా? సువార్తను ప్రకటించడము సేవకుడి పనేనా? అందరి పనే? అందరి పని కదా. మరి నాకు చదువు రాదంటారు ఏంది? యేసు ప్రభు నా కోసం చనిపోయాడు, తిరిగి 3వ దినాన లేచాడు, నా పాపాలన్నీ తన చిలువలో ఎత్తుకున్నాడు, మంచి దేవుడమ్మా, సూపర్ అనేది కూడా చదువుకోవాలండి, అనేది కూడా చదువుకోవాలా? సువార్త ఏంటండి? కొరింథీయులు రాసిన మొదటి పత్రిక ఏమండి, ఇదే కొరింథీయుల మొదటి పత్రిక 15:3 ఉంటుంది కదా. సువార్త అంటే ఏంటి? నిర్వచనం చూడండి ఏముందో. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపాల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారము 3వ దినమును లేపబడను. ఇదే సువార్త, అవునా? ఇది చెప్పడానికి కూడా చదువు రావాలా? ఎవరైనా ఊర్లో చనిపోయారు అనుకోండి, రిపోర్టర్ కూడా చెప్పారు, అట్ట పోయినాడంట, అట్ట జరిగిందంట, ఇటు జరిగిందంట, ఫలానా టైంలో అంట, ఫలానా వాళ్ళు, ఫలానా లారీ, బస్సు, ఏమండి మిస్ అయ్యి ఆటో, మొత్తం గ్రౌండ్ రిపోర్ట్ అంతా తీస్తారు. కానీ యేసుక్రీస్తు గురించి చెప్పడానికి మాత్రము ఏమండి మాకు చదువు రాదు. ఏమండి ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. ఏంటా శ్రమ? సువార్తకు ఈరోజు మనకి శ్రమ దేన్ని బట్టి శ్రమ అనుకుంటున్నామంటే, ఊర్లోకి వెళ్తే మమ్మల్ని రానియడం లేదు, ఏమండి సువార్తకి వెళితే సువార్తికుల మీద పేడ నీళ్ళు చల్లుతారు, అవమానిస్తున్నారు, నిందిస్తున్నారు, అవునా, బాధ ఇస్తున్నారు. ఇవన్నీ మేము పడలేము, మాకు శ్రమ అనడం లేదా ఈరోజు? ఏమండి సువార్తకి వెళితే మా ఊర్లోకి మీరు రాకండి. నిజంగా వాళ్ళకు ఏమండి విషయం తెలియకనే అలా చేస్తున్నారు తప్ప వాళ్ళకు మనసులో ఏది లేదు. ప్రియమైన దేవుని వల్లరా అలాంటి వాళ్ళ దగ్గర మనము యేసును ఒప్పుకోవాలి, అవునా? మనం అలా ఒప్పుకుంటేనే వాళ్ళకి తెలుస్తుంది. ప్రియమైన దేవుని వల్లరా
అందుకే ఈ శ్రమను చూసుకొని మనము సువార్తకు వెళితే మనకు శ్రమ అనుకుంటాము. కానీ పౌలుకు సువార్త చేయకపోతే నాకు శ్రమ అంటున్నాడు. ఏంటి ఆ శ్రమ అన్నప్పుడు యేసుక్రీస్తు ఏంటి మనుషులు ఎదుట ఆ పౌలు ఒప్పుకోకపోతే దేవుని దూతలు ఎదుట ఆయన యేసు ప్రభువును ఏంటి యేసు ప్రభు ఒప్పుకోడు. ఏది శ్రమ చెప్పండి? ఈ భూమి మీద మనుషులు పెట్టేది శ్రమనా, లేకుంటే చచ్చిన తర్వాత నిత్యాగ్ని దండలోకి వెళ్ళేది శ్రమనా? పాతాళం గురించి భయం, నరకం గురించి భయం, జీవితకాలం అంతా కాలుతూ ఉండాలా, ఇవన్నీ తెలుసుకున్నటువంటి ఆయన నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడండి. ఈరోజు మనకు కూడా తెలిసిందా? చచ్చిపోతే నరకం ఉందని తెలిసిందా? తెలిసింది. మళ్ళీ సువార్త చెప్పకపోతే అక్కడికి వెళ్తామని తెలిసిందా? తెలిసింది. మళ్ళీ చేయడం లేదు. అంటే మనం దాన్ని మన పని కాదులే, అవునా, ఇది మన పని కాదులే అనుకుంటున్నారు. ఏమండి, యేసుక్రీస్తు ఒక మాట రాయించాడు చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో ఈ పని మాకు కాదులే, మేము చేయలేములే అన్నవారితో ఆయన చెప్తున్న మాట చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తును. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా, ఇందులో సమస్త జనులారా అంటే చదువు వచ్చిన వాడు ఉన్నాడు, చదువు రానుడు ఉన్నాడు, వ్యాపారవేత్త ఉన్నాడు, ఉద్యోగస్తుడు ఉన్నాడు, ఉద్యోగం లేనివాడు ఉన్నాడు. సమస్త జనులారా నా యొద్దకు రండి, కాడి ఎత్తుకో, ఆ కాడిని ఎలా మోయాలో నేను నా యొద్ద వచ్చి నేర్చుకోండి అంటున్నాడు. అంటే నేర్పించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఏమంటే ఈరోజు కూడా ఇక్కడ నేర్పించబడేది కూడా అదే. అవును, ఇప్పుడు వినని వాక్యాన్ని మీరు జాగ్రత్తగా నేర్చుకొని జాగ్రత్తగా రాసుకున్నారనుకోండి, రేపొద్దున మీరు ఏం చేస్తారంటే ఇంకొకసారి మీరు చెప్పగలరు. అవునా, శ్రద్ధగా విన్నారనుకోండి, ఇదిగో ఫలానా దైవజనుడు వచ్చారు, ఫలానా మాట చెప్పాడు, అవునా, యేసుక్రీస్తు ఇదో ఫలానా మాటలు ఈ విధంగా రాయించాడు, నేను ఇది చేయకపోతే నాకు శ్రమ. చెప్పలేమా అండి? చెప్తాం ప్రియమైన దేవుని వల్ల. అందుకే ప్రయాసపడి భారం మోసుకున్న సమస్య జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నా కాడి ఎంత సులువైనది, నా కాడి మీ భుజంలో మీద పెట్టుకోండి, నేను ఎలాగో నేను మీకు నేర్పిస్తానంటున్నాడు. కానీ నేర్చుకునే వాళ్ళు ఎవరు చెప్పండి? ఏమండి, నేర్చుకునే వాళ్ళు ఎవరు చెప్పండి? నపుంసకుడు. ఏమండి, అది సందర్భం చూడండి ఒకసారి. ఎక్కడ అది? అపొస్తలుల కార్యంలో అనుకుంటా. అపొస్తలుల కార్యంలో 8వ అధ్యాయంలో. ఏమండి, మంచి సందర్భం అండి. అపొస్తలుల కార్యంలో 8వ అధ్యాయము 34. ఒకసారి 27 చదవమ్మా. అప్పుడు ఐథియోపియాల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయిన ఆమె యొక్క ధనాగారం అంతటి మీదను ఐథియోపియుడైనటువంటి నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథమును చదువుచుండెను. ఆయన చదువుతున్నాడు, కానీ ఏంటి ఆత్మ ఫిలిప్పుతో గద్దిస్తుంది. ఏమని చూడండి. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి దాన్ని కలుసుకొనమని చెప్పాను అను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుచుండగా విని నువ్వు చదువునది గ్రహించుచున్నావా అని అడగగా,
ఏమండి ఇక్కడ మంత్రి అయినటువంటి ఆయన నపుంసకుడు ఏమండి ఆరాధనకు యెరూషలేముకు వస్తాడు. అవునా? ఎక్కడో ఉన్నటువంటి ఏమండి ఐతోఫియులో ఉన్నటువంటి రాణి కింద ఉన్నటువంటి ఒక మంత్రి యెరూషలేముకు ఆరాధనకు వచ్చి ఏమండి తిరుగు ప్రయాణంలో బైబిల్ చదువుతున్నాడు అంతే, కానీ విషయం మాత్రం ఆయనకు అర్థం కావడం లేదు. అప్పుడు ఫిలిప్పు వెళ్తాడు. ఆత్మ ఫిలిప్పుతో చెప్తే నువ్వు పరిగెత్తుకొని పోయి నువ్వు చెప్పు. ఏమండి ఈయన రథము మీద పోతున్నాడు, ఈయన ఏంట్లో వస్తున్నాడు? పరిగెత్తుకొని పోతున్నాడండి, పరిగెత్తుకొని పోతున్నాడు. ఏమండి ఈరోజు సువార్తను చెప్పడానికి పరుగు తీస్తున్నారు. టైం అయిపోతుంది. ఆ రథమును కలుసుకోవాలంటే నేను కాలినడకతో పోవాలి. అవునా? అన్న కారులో పోతాడు. ఏమంటే నేను నడుచుకుంటా పోయి అన్నకు ఆ వాక్యం చెప్పాలనుకో, కుదురుతుందా? అంటే ప్రియమైన దేవుని వల్లరా దేవుడు ఎలాగోలాగా వాక్యం తెలియని వారి దగ్గరికి వెళ్ళి నువ్వు వాక్యాన్ని ప్రకటన చేయండి అని పరుగులు తీపిస్తున్నాడు. కానీ ఏమండి అతని దగ్గరికి వెళ్ళాడండి, గస పెట్టుకుంటూ వెళ్ళాడు. ఆయన వెళ్ళినప్పుడు ఆయన ఎవరు? ఒక మంత్రి. అలా గస్స పెట్టుకుంటూ వెళ్తున్నప్పుడు ఏమండి ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది? సెంటు కొట్టుకొని పౌడర్ పూసుకొని నీట్గా ఉంటాడండి, చెమటంతా కారుకుంటా. అవునా? వస్త్రాలన్నీ తడిసిపోయి ఆయన పక్కనే ఏమండి ఆయన పక్కనే కూర్చుంటారండి. ఈరోజు ఎవరైనా మంత్రులు మనల్ని అలా పిలిచి కూర్చోబెడతారా? కూర్చోబెట్టారండి. కానీ ఈయన మంచివాడు. కూర్చోబెట్టుకొని ఆయన అడగడం, నువ్వు చదువుతున్నది అర్థమవుతుందా? అవునండి, ఇలాగే అడుగుతారు కదా. పరిగెత్తుకుంటా ఎవరైనా వచ్చి మాట్లాడితే ఎలా వస్తుంది? నువ్వు చదువుతున్నది అర్థమవుతుందా అని. ఇంతకు నువ్వు ఎవడు అన్నాడా? ఒక మంత్రి స్థానంలో ఉండి ఆ మాట అన్నాడండి? లేదు ప్రియమైన దేవుని వల్లరా, నేర్చుకోవాలనే తపన ఆయనలో ఉంది. అవునయ్యా నేను చదువుతున్నాను, నాకు ఇది చెప్పేవాడు లేకపోతే నాకు అర్థం కాదు, నాకు దీని భావం ఏంటో నాకు తెలియజేయండి అంటున్నా. ఈరోజు మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ ఏమండి దీన్ని నేర్చుకొని బైబిల్ ఎగ్జామ్ రాయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు చెప్పండి? ఈరోజు లేదండి, తగ్గిపోయింది. క్రైస్తవుల్లో దేవుని పట్ల ఆసక్తి తగ్గిపోయింది. ప్రియమైన దేవుని వాళ్ళరా, తగ్గిపోయింది. బీఓయూలో 80 సంవత్సరాల వృద్ధుడు ఎగ్జామ్ రాస్తున్నాడంటే ఆయనకు ఉన్నటువంటి ఏమండి దేవుని మీద ఆసక్తి చూడండి. ఆయన ఏమండి యవనంగా ఉన్నప్పుడు రాసింటే, యవనంగా ఉన్నప్పుడు దేవుని పని చేసింటే, ఎప్పుడు తెలుసుకున్నాడో ఏమో మొత్తానికి 80 సంవత్సరంలో ఎగ్జామ్ రాయాలి. అందుకే మీ అందరికీ హెచ్చరిక చేస్తున్నాం, చదువుకు ఉన్నప్పుడే జ్ఞాపశక్తి ఉన్నప్పుడే ఎగ్జామ్ రాయండి. అండి మళ్ళా మనకు జూన్లో సెమినార్ ఎందుకు పెట్టినారు చెప్పండి? ఎందుకు పెట్టారు? అందరూ బాగా నేర్చుకున్నారు, అందరూ గిన్నెస్ బుక్ సెలెక్ట్ అయినారు, మీ అందరికీ ఆ రోజు అవార్డు ఇస్తున్నారు, మీరందరూ ఆ రోజు రావాలి అన్నందుగా తరగతులు జరుగుతున్నాయా లేదా? ప్రిన్సిపాల్ చెప్తున్నాడా లేదా? చెప్తే ఏదైనా వేరే టైంలో చెప్తున్నాడా? ఎందుకు విద్యార్థులు రాయడం లేదు? వాళ్ళు ఏమైనా విద్యార్థులు అతని దగ్గరికి వెళ్ళి మాకు చెప్పండి అంటే వీళ్ళు ఏమైనా చెప్పకుండా ఉన్నారా? అలా అడిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరినీ పిలుచుకొని అడిగి రండి అంటారు. మరి ఎంతమంది వస్తారో అన్నతో పాటు నాతో పాటు వస్తే సమస్యకు పరిష్కారం మనము అక్కడ చేద్దాం. ఏమండి మేము చదువుకున్న దినాల్లో, మేము రాసే దినాల్లో మమ్మల్ని చెప్పేవాళ్ళు లేడు. మేమే చర్చికి టయానికి వెళ్ళేసి పరుగు. ఫిలిప్పు ఎలాగైతే ఆ రథము దగ్గర కలుసుకోవడానికి ఎలాగైతే పరుగున వెళ్ళి ఆ యెషయా గ్రంథాన్ని ఏమండి చెప్పడానికి ఎలాగైతే వెళ్ళారో, మేము కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు ఏమండి ఆసక్తితో పరుగు. ఈరోజు మందిరానికి రావడానికి పరుగు ఉందా?
మందిరం నుంచి ఇంటికి పరిగెత్తాలని ఉందా? ఏమండి, నేర్చుకోండి. ఇప్పుడు నేర్చుకోకపోతే మరలా మీరు నేర్చుకోలేరు. ఎంతమంది అన్నారు ఎగ్జామ్ రాసిన మనలు? ఒక్కరు. ఏం సమాధానం చెప్పాలి చెప్పండి? మీరు ఎప్పుడైనా ఎగ్జామ్ గురించి ఎలాంటి సందేహం ఉన్నా, మీరు రాయడానికి సిద్ధంగా ఉంటే చెప్పడానికి అన్న, నేను, రమేష్ కూడా రెడీ ఉన్నాడు. ఏంటి, నాకు తెలిసి కాలేజీలో ఇలాంటి మాటలు చెప్పడం లేదే అనుకుంటున్నా. ప్రసంగాల మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏంటి స్టూడెంట్స్ మీద లేదని చెప్పాలి ఒక కోణంలో. అలాగే స్టూడెంట్ కూడా నాకు తెలిసి అంత లేదు బైబిల్ నేర్చుకోవాలని. మీరు వస్తే ఎప్పుడైనా చెప్పడానికి సిద్ధంగా ఏమండి బోధకులు ఉన్నారు. అదొక్కటి మర్చిపోద్దండి. మీకోసం ప్రత్యేకంగా ఇంకొక రోజైనా కేటాయించి క్లాసులు నడపడానికి సిద్ధంగా ఉన్నారు దైవజనులు. కనుక దేవుని వాక్యం కోసం పరిగెత్తేవారుగా ఉండాలా, అవునా? అలా పరిగెత్తేవారుగా ఉంటే మనం నేర్చుకుంటాం ప్రియమైన దేవుని వల్ల. అలాగే ఒక సందర్భాన్ని చూద్దాం మనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ అధ్యాయము 29 నుంచి చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 29 చదవనా? మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చుచుండిరి. ఏమండి, ఓకే చాలండి, ఈడికి చాలు. ఆ సమరయ స్త్రీ యేసుక్రీస్తు గురించినటువంటి మాటలు ఆమె వినింది. విన్న వెంటనే ఏం చేసిందామా? ఆ సమరయ పట్టణం అంతా ఆమె ప్రకటన చేసిందండి. ఒక క్యారెక్టర్ లేని స్త్రీ వెళ్ళి సువార్త చెప్తాంది ప్రియమైన దేవుని వల్లరా. ఒక పురుషులతో సువార్త చెప్పాడంటే ఒక అర్థం ఉంది. ఏదో మాట్లాడుతున్నారులే అనుకుంటారు, అవునా? అలాగే ఒక స్త్రీ పురుషుల దగ్గర ఉంటే ఈరోజు మనుషుల మధ్య ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి తలంపు ఎలాంటి చెప్పండి? అన్నతమ్ములు కూడా నిలబడితే అపార్థం చేసుకునే రోజులు ఇవి, అవునా? అక్క చెల్లెళ్ళు కూడా నిలబడితే అపార్థం చేసుకున్న రోజులు ఇవి. ఎవరు అక్క చెల్లెళ్ళు, ఎవరు అన్నతమ్ములు పసిగట్టలేనటువంటి ఏమండి స్థితిలో ఉంది సమాజం, అవునా? అలాంటిది ఒక స్త్రీ వెళ్ళేదంటే ఓకే, చేతిలో బైబిలు, ఒక క్రైస్తవులుగా ఏదో చెప్తుంది అనుకోవచ్చు. కానీ ఒక క్యారెక్టర్ లేని స్త్రీ ఉంటే, అవునా? మన పొరపాటున ఒక హిజ్రా దగ్గర నిలబడామనుకోండి, ఏమనుకుంటారు చెప్పండి? చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అక్కడ ఏం జరిగిండదు, ఏమనుకుంటారు చెప్పండి? ఏదో సంథింగ్. అలా కాదని ఏమండి, మన ఊర్లో ఒక ఆమె ఉంటుంది క్యారెక్టర్ లేని ఆమె దగ్గర మనం నిలబడ్డామనుకోండి, అప్పుడు ఊరోళ్ళందరూ ఏమనుకుంటారు చెప్పండి? ఏదో సంథింగ్. అలాంటి ఆమె సమరయుల దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పి ఆ ఊరి వారినందరి సువార్త ప్రకటిస్తే ఊరి వాళ్ళందరూ ఏమయ్యారు తెలుసా? సంథింగ్ స్పెషల్ అయింది, అవునా? మనమందరము ఒక విధంగా ఆలోచన చేస్తే ఏమండి, ఆ రోజు ఊరిలో వాళ్ళందరూ మారారండి, మంచివాళ్ళు. ఈరోజు ఉన్నటువంటి మనుషులతో పోల్చుకుంటే వాళ్ళు చాలా మంచివారు అండి. 26వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. మీతో మాట్లాడుచున్నా నేను ఆయనను, సరే ఇక్కడ 29
ఏమండి ఆ ఊర్లో వాళ్ళందరూ మారినట్టు ఉంటుంది చూడండి. 40 వచనమన్నా చూడండి, 39 ఏమండి 30 వరకు మనం చదివాము. 39వ వచనం చూడండి. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటలను బట్టి ఆ ఊరిలోని సమరయంలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అనేకులు విశ్వాసం ఉంచాలంటే మనం ఏం చేయాలా? ఆ సమరయ స్త్రీ ఆమె మారి సువార్త ప్రకటించింది. ఎందుకు చెప్పండి? నేను యేసు ఎదుట నేను ఒప్పుకోవాలి, మనుషుల ఎదుట నేను యేసుని ఒప్పుకోవాలి. అలా ఒప్పుకుంటేనే యేసు ప్రభు దేవదూతల ఎదుట నన్ను ఒప్పుకుంటాడు. అలా ఒప్పుకోవడానికి, నేను సువార్తను చేయడానికి నా క్యారెక్టర్ బాగలేకపోయినా కూడా నేను వెళుతుంటే జనాలు అసహించుకుంటారు, అయినా కూడా నేను ప్రకటన చేయాలి. వీళ్ళు ఏమనుకున్నా నాకు పర్వాలేదు, నా దేవుడు మాత్రం నన్ను ఈ తీర్పులోనికి తేకూడదు, నా దేవుని చేత నేను అనిపించుకోకూడదు అని ఈ మనుషులు పెట్టే శ్రమను పక్కన పెట్టి, నిందలను పక్కన పెట్టి, అవమానాలను పక్కన పెట్టి సువార్తకు సాగిపోయి సమరయులందరినీ ఆమె మార్చింది. ప్రియమైన దేవుని వల్లరా, ఈరోజు మనం కూడా మన ఫ్రెండ్స్ ఉంటారు, చిన్నగా వాళ్ళతో మనం చేసే బిహేవియర్, వాళ్ళతో చేసే మాటలు, వాళ్ళు చేసే నడక ఎందుకు రారు చెప్పండి? వాళ్ళతో ఫ్రెండ్లీగా మాట్లాడండి. ఫ్రెండ్లీగా మాట్లాడి ఏంటి వెంటనే రమ్మంటే ఎవరు రారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాట ఫ్రెండ్స్తో మాట్లాడితే సమస్య లేదు కదా. ఏంటి అలా ప్రకటన చేయాలి ప్రియమైన దేవుని వల్ల. ఒక పౌలు చేశాడు, ఒక సమరయ స్త్రీ చేసింది, ఒక యోనా చేశాడు, అవునా, నినివే పట్టణాన్ని సువార్తను ప్రకటిస్తే. ఒక అపోస్తులు చేశారండి, అపోస్తులు. ఒక ఫిలిప్ చేశాడు, సువార్తను ప్రకటించడానికి ఏంటి రథముతో పాటు ఈయన కాళ్ళను పరిగెత్తిచ్చాడు సువార్త కోసం. ఈరోజు సువార్త జరుగుతుంది. ఎలా జరుగుతుంది చెప్పండి? నేను మీ మధ్యకు సువార్తకు వచ్చాను, కొంత దూరం పరిగెత్తా అంతే, మిగతాదంతా బస్సు బండి, ఏమండి అన్ని బస్సులే, ఎక్కితే బస్సు. ఆ సువార్త పోల్చుకుంటే మన సువార్త లెక్కలోకి రాదు ప్రియమైన దేవుని వల్లరా. ఈరోజు మనోళ్ళు పల్లె సువార్తలని స్టార్ట్ చేశారు, వెరీ గుడ్, మంచి కార్యక్రమం అది. మనుషులు ఎదుట యేసును ఒప్పుకునే కార్యక్రమం. ఏమండి అలా సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఏమండి వచ్చే శ్రమలకు మనం భయపడితే మనకు భయంకరమైనటువంటి శ్రమలు ఉన్నాయి ప్రియమైన దేవుని వల్లరా. మీరు ఏ శ్రమకు భయపడి మరి దేవుని రాజ్యంలోనికి వస్తారో ఒకసారి ఆలోచించాలి. ఏమండి మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనం. మత్తయి సువార్త, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొనివాడు ఎవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకుందును. ఏంటి దేవుణ్ణి ఎవరైతే ఒప్పుకుంటారో దేవుడు వారిని దేవదూతల ఎదుట, పరలోకమందున్న తండ్రి ఎదుట ఆయన ఒప్పుకుంటాడు. దేవుడు ఎవరైతే ఘనపరుస్తారో దేవుడు వారిని, వారి కుటుంబాలను ఘనపరుస్తానంటాడు. అంతే కదండి. దేవుడి వాక్యాన్ని ఎవరైతే ఘనపరుస్తారో దేవుడి వాక్యం వారిని ఘనపరుస్తుంది ప్రియమైన దేవుని వల్ల. అలా పని చేయడానికి మనము ఏమండి కష్టపడాలి. ఈ భూమి మీద మనం యాత్రికులను, పరదేశులము. ఈ జీవితము శాశ్వతం కాదని తెలుసుకున్నాము. అయితే దీన్ని ఎంతవరకు మనము ప్రకటించగలుగుతున్నాము, పాటించగలుగుతున్నాము? ఏమండి చెప్పడం కాదు ప్రియమైన దేవుని వల్ల, చేసిన వాడిని దేవుడు మెచ్చుకుంటాడు. అవునా? ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యానికి అర్హుడు కాదు. ఎవరైతే నా తండ్రి చిత్త ప్రకారంగా జరిగిస్తాడో ఆడే నిజమైన దేవుని కుమారుడు. ఆయన నేను ఒప్పుకుంటాను. ఎంతోమంది బోధకులు, ఎంతోమంది ఆయన నామాన్ని, ఎంతోమంది అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఎన్ని చేస్తుంటే ఎన్ని చేశాం మేము అన్నప్పుడు యేసుప్రభువు ఏమంటాడు? ఎవరు మీరు?
అవునా? నేను చేయమనింది ఏంది, మీరు చేసింది ఏంది? మనుషులు ఎదుట నన్ను ఒప్పుకోవాలి. అక్రమం చేయగలరు నా యుద్ధం నుంచి మీరు రండి. ఏమండి, అన్నీ తెలిసిన మాటలే, అయితే దీన్ని మనము ఆచరణలో పెట్టాలి. ఆచరణలో అలా పెట్టినప్పుడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడతాడు. ఏమండి, శ్రమలు రాకుండా మానవు అయితే ఆ శ్రమల నుంచి దేవుడు నిన్ను కాపాడతాడు ప్రియమైన దేవుని వల్ల. ఇకపోతే కీర్తనల గ్రంథం చూడండి. కీర్తనల గ్రంథం 119 కీర్తన 46 వచనం అనుకుంటే చూడండి. రండి చదవను. సిగ్గుపడక రాజుల ఎదుట అన్ని శాసనముల గురించి నేను మాట్లాడేదను, నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించదను, అవి నాకు ప్రియములు. దేవునికి ఇష్టమైన కార్యక్రమం. రాజుల ఎదుట ఒప్పుకోవాలి, మనుషుల ఎదుట ఒప్పుకోవాలి, రాజులకు చెప్పాలి, మంత్రులకు చెప్పాలి, ఎవరికైనా మనము చెప్పాలి ప్రియమైన దేవుని వల్లరా. అందుకే అప్పుడప్పుడు పీడి సుందరరావు గారు ఏంటి వీడియోలో, నా దేవుణ్ణి నా బైబిల్ని ప్రకటించవద్దనే హక్కు నీకు లేదు అంటాడు. అవునా? ఎందుకు అంత ఆయనకి ధైర్యం వచ్చింది చెప్పండి? ఏమండి, ఆయన సకల శాస్త్రాలను అధిగమించినటువంటి బైబిల్ను కలిగి ఉన్నాడు ప్రియమైన దేవుని వల్లరా. మనుషుల ఎదుట ఏంటి మనం ఒప్పుకోవడానికి, దేవుని గురించి ఒప్పుకోవడానికి మనము సిగ్గుపడక్కరలేని పనివానుగాను ఉండాలంటాడు. అవునా? సిగ్గుపడనక్కరలేని పనిగాను. అంటే కుమారులకు దేవుడు అనుగ్రహిస్తున్నప్పుడు ఆ కుమారుల గురించి దేవుడు రాయించిన మాట 127వ కీర్తన, అవును 7వ వచనంలో అనుకుంటా చూడండి. కీర్తన 127. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుల చేతిలోని బాణమును వంటి వారు, వారితో తమ అమ్ముల పొదిని నింపుకొనివాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. సిగ్గుపడక అట్టివారు ఎలా ఉంటారు? సిగ్గుపడక తమ విరోధులతో వాదించుదురు. ఈరోజు రమేష్ని ఎందుకు చెప్పండి ఆడబెట్టింది? సిగ్గుపడక విరోధులతో వాదించాలి, వాదించి దేవుణ్ణి నువ్వు గెలిపించాలి. అలా గెలిపించడానికి తల్లిదండ్రులను పక్కన పెట్టాలా, టయాన్ని పక్కన పెట్టాలా, చదువులు పక్కన పెట్టాలా, కాలాన్ని పక్కన పెట్టాలి, అన్నిటిని పక్కన పెట్టి నువ్వు బలవంతుని చేతిలో బాణముగా తయారు కావాలా. అలాగా ఎంతమంది ఉన్నారు చెప్పండి? కొద్దిమంది ప్రియమైన దేవుని వల్లరా, తక్కువనే. అలా బైబిల్ నేర్చుకున్న వాళ్ళు ఎలాగుంటారో తెలుసా? బహిరంగ సభలలో ఒక ప్రసన్న కుమార్, ఒక సంతోష్ అన్న, ఒక ఉపేందర్ అన్న, ఒక రాజేందర్ అన్న, ఏంటి ఎంతోమంది ప్రిన్సిపాల్స్, ఎంతోమంది దేవుని సేవ చేసే సేవకులు బహిరంగంగా సువార్తలు చెప్తున్నారంటే వాళ్ళు ఏం చేస్తున్నట్టు? మనుషులు ఎదుట యేసును ఒప్పుకుంటున్నారు, ఒప్పింప చేస్తున్నారు. అలా వినబడితేనే కదా మనం కూడా మారినాం. సువార్తను ప్రకటిస్తేనే ప్రియమైన దేవుని వల్లరా మార్పు వస్తుంది. మన పని అదే. మనం వచ్చింది అందుకోసమే. యేసుక్రీస్తు ప్రభువు వారు ఇదిగో పెందెల కాడనే లేచి ఇందుకోసమే కదా నేను వచ్చి తిని, పెందెల కాడనే లేచి సమీప గ్రామాలను ఎదుర్కొని వెళ్ళిపోయాడు ప్రియమైన దేవుని వల్లరా. ఒకసారి మన పాఠ్యభాగాన్ని చదువుకుందాం. లూకాసు వార్త, ఏమండి లూకాసు వార్త 12వ అధ్యాయం 8వ వచనం. యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట,
మరియు నేను మీతో చెప్పినదేమనగా, నన్ను మనుషులు ఎదుట ఒప్పుకొని వాడెవడో మనిషి కుమారుడు దేవుని దూతలు ఎదుట వానిని ఒప్పుకొను. కనుక ప్రియమైన దేవుని వలన మనం చేసే పని మనుషులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేవదూతలు చక్కగా రికార్డ్ చేస్తున్నాయి. నువ్వు మరణించే క్షణమే నీ రికార్డ్ ఓపెన్ అయిపోతుంది. అప్పుడు దేవదూతలు అడుగుతాడు, ఇతన్ని రానియచ్చా? ఎస్ ప్రభు, రానియచ్చు, నేను రికార్డ్ అంతా నా దగ్గర ఉంది. ఓకే. మన పాటల్లో దేవదూతలు ఈడ్చుకొని పోయి అగ్నిగుండంలో వేస్తాడు. అవునా? చూసింటారా? ధనవంతుని పాటలు అనుకుంటా. ఈడ్చుకొని పోయి అగ్నిగుండంలో పడేస్తుంటాయి. ఎందుకు? వాడు యేసును మనుషులు ఎదుట ఒప్పుకోలే. అందుకే దేవుడు కూడా ఒప్పుకోలే పరలోకానికి. కనుక ప్రేమైన దేవుని వల్లరా మంచిగా విన్నారు, వాక్యాన్ని హృదయంలో పెట్టుకోండి. ఒక్కొక్కరికి చెప్పినా కూడా మన సంఘం డెవలప్ అవుతుంది, మన కుటుంబం డెవలప్ అవుతుంది, మనం డెవలప్ అవుతాం. మనం పరలోకానికి వెళ్ళడానికి సులువైన మార్గం అవుతుంది. కనుక ఇవన్నీ మర్చిపోకుండా హృదయంలో భద్రపరుచుకొని దేవుని కోసం బ్రతికి దేవునికి వాక్యాన్ని ప్రకటన చేస్తారని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, ఎదుగో తండ్రి, చిన్న మందగా కూడిన మేము తండ్రి, ఇదిగో చిన్న మంద అని మీరు పిలిచిన విధానం తండ్రి, ఈ చిన్న మందనే నీకోసం తండ్రి మనుషులు ఎదుట ఒప్పుకొని అనేక ఆత్మలు రక్షించే గొప్ప పెద్ద మందగా తండ్రి కాగలటకు మీ కృపను దయచేయండి. అలా కావాలంటే మేము మనుషుల ఎదుట మీ కుమారుని మేము ఒప్పుకోవాలి. అలా ఒప్పుకుంటే తండ్రి మీరు అనుకున్నట్టుగా జరుగుతుంది. నేను బాప్తిసంలో ఒక్కసారి మాత్రమే ఒప్పుకొని తర్వాత సైలెంట్గా ఉన్నాం తండ్రి. అలా కాకుండా మా జీవితం అంతం వరకు తండ్రి సహించి ఓర్పుతో నిన్ను మనుషుల ఎదుట ఒప్పుకొని మమ్మల్ని మేము రక్షించుకుంటూ నీ నామాన్ని గొప్ప చేసే పిల్లలుగా మమ్మల్ని దీవించమని కోరుకుంటూ, ఎలాంటి ఇబ్బంది పరిస్థితులు వచ్చినా కూడా తండ్రి వాటిని మంచి పరిష్కారమును మీరు దయచేసి దేవుడు ఉన్నారు నమ్మి ధైర్యముగా సువార్త ప్రకటించే పిల్లలుగా మమ్మల్ని రేపమని కోరుకుంటూ, ఇదిగో తండ్రి సుదూర ప్రాంతం నుంచి నన్ను క్షేమకరంగా నడిపించి నీ మాటలను మీ ప్రజల మధ్యకు చెప్పడానికి మీరు చూపిన కృపకోయి మీకు వందనము తెలియజేసుకుంటూ, ఇదిగో తండ్రి మీ సెలవు ఉంటే మరొకసారి మీ బిడ్డలతో మరొక అంశంతో తండ్రి మీ కుమారులను బలపరిచే భాగ్యాన్ని నాకు అనుగ్రహించని కోరుకుంటూ, ఈ సంఘాన్ని తండ్రి మరి నాయకుడిగా యేసుని జ్ఞాపకం చేసుకోండి. ఆయన చేసే పాటల విషయంలోనూ, సంఘ ఆరాధన విషయంలోనూ, సంఘ క్షేమం ప్రతి విషయంలో తండ్రి మీ కుమారుని మీ కుమారు కుటుంబానికి తోడుండి మీ పిల్లలని వాక్యమైన ఉగ్గుపాలతో పెంచడానికి మీ కుమారుడికి మంచి ధైర్యాన్ని నమ్మకాన్ని తండ్రి అన్ని విషయాలలో మీరు తోడుండి నడిపించమని కోరుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. మరి ఇప్పటి వరకు ఎన్నో విలువైన సంగతులను తెలియచేసి మన కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చిన మన రక్షకుడైన యేసుక్రీస్తుని మనం మనుషుల ఎదుట ఒప్పుకోవాలి. ఒప్పుకుంటున్నారా? ఈరోజు ఒప్పుకునేవారి కంటే అమ్ముకునేవారు ఎక్కువయ్యారు. ఆయన పేరు చెప్పి అమ్ముకునేవారు ఎక్కువయ్యారు. మన దేవుని వల్లరా ఆలోచించండి. చక్కగా యేసుక్రీస్తుని గురించి నేర్చుకుంటే మనుషులు ఎదుట ఆయన గురించి చెప్పేదానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడో నెలకొకసారో 10 రోజులకు ఒకసారో సెమినార్కు వచ్చి వెళితే ఏమి ఉపయోగం ఉండదు. ఎందుకని శివ నిన్న ఆదివారం రాలేదు? గ్రూపుల్లో అన్నిటిల్లో అందుబాటులో ఉంటే కాదు, సంఘానికి కూడా వచ్చి దేవుని వాక్యాన్ని వింటూ దేవుని కార్యక్రమాల్లో పాల్గొనాలి.
క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి రావాలి. దేవుని మాటలు వింటేనే మనం నిలబడగలం. దేవుని సన్నిధిలో ఉంటేనే నిలబడగలం. దేవుని వాక్యం వినకుండా, దేవుని వాక్యం చదవకుండా ఎప్పుడో వస్తాను ఎప్పుడో పోతానంటే ఎవరు ఉండవు. నేను కూడా నిలబడలేను. ప్రతిరోజు వాక్యం వినాలి, లేదా వాక్యం చదవాలి. సంఘ కార్యక్రమాలు ఉన్నప్పుడు సంఘ కార్యక్రమాల్లో పాల్గొనాలి. మొన్న ఒకరోజు ఎన్నో అధ్యాయం చదివాను గ్రూపులో పెట్టాను. ఎన్నో అధ్యాయం చదివానయ్యా? ఎన్నో అధ్యాయం చూసావు శివా? విన్నావా? రికార్డు పెట్టాను. ఎంతమంది అన్నారు? ఒక ఆయన ఫోన్ చేసి 101వ అధ్యాయం చదివేవు కన్నా అంటున్నాడు. ఏందంట? అంటే నేను పెట్టిందంతా వినలేదు, నేను రాసి పెట్టిందంతా చూడలేదు. 101వ అధ్యాయం చదివేవు కన్నా 101వ అధ్యాయం ఎంత చిన్నదే కదా, చిన్న అధ్యాయమే కదా, అది ఒకటి చదివేవు అని అంటున్నాడు. రాత్రి 11 అయింది. మొదటి నుంచి 101వ అధ్యాయం వరకు ఒకరోజు చదివితేనే తెల్లవారి తలకాయ పనిచేయక తలనొప్పి బాడీ సహకరించుకున్నది. మరి పెద్ద ఆయన ఎన్ని రోజులు చదివాడలా? ఎంత కష్టం ఆలోచించండి. ఒకరోజు చదివినందుకు మన బాడీ మనకు సహకరించకపోతే, మన ఆత్మీయ తండ్రి జయశాలి గారు ఎన్నో రోజులు బైబిల్ ముందు కూర్చొని 100 అధ్యాయాలు చదివిన రోజులు ఉన్నాయి. కీర్తనల గ్రంథం మొత్తం కంప్లీట్ చేయాలనుకున్నాను, కానీ ఆడకు వచ్చేసరికి ఇంకా కళ్ళు మంటలు పుడుతున్నాయి, రెప్పలు మూతలు పడిపోతున్నాయి. చాలా కష్టంగా ఉంది, తలనొప్పి వస్తుంది, చాలా కష్టం. బైబిల్ పూర్తి చేయాలని ఎంతమంది అనుకుంటున్నారు కానీ పూర్తి చేయట్లా. జనవరి 1 రాగానే ఈ సంవత్సరం అయినా నేను ఖచ్చితంగా బైబిల్ కంప్లీట్ చేయాలనుకుంటారు. ఆ జనవరిలో 10వ తేదీ వచ్చేసరికి లేదు, 5వ తేదీ వచ్చేసరికి లేదు, కనీసం ఆ నెల అయినా చదివి కొంతైనా కంప్లీట్ చేసింది లేదు. ఆలోచించండి ప్రేమ దేవుని వల్లరా. దేవుని వాక్యాన్ని బాగా చదువుతూ, దేవుని వాక్యాన్ని వింటూ, చదవగలిగిన శక్తి ఉన్నప్పుడు చదవండి, చదవలేని శక్తి లేనప్పుడు వినండి. ఆడియో మెసేజో వీడియో మెసేజో వింటూ ఉంటే మనం దేవుని వాక్యంలో బలపడేదానికి చక్కటి అవకాశం ఉంటుంది. ఒకప్పుడు ఇన్ని ఫెసిలిటీస్, ఇన్ని అవకాశాలు మనకి లేవు. వీడియో పెట్టారనుకోండి, చూస్తా వింటా ఉండగాకండి, మీ కళ్ళు దెబ్బతింటాయి. అవసరమైనదైతే చూడండి, లేదా అక్కడ పెట్టుకొని వింటూ ఉండండి. నీ ఆరోగ్యానికి మంచిది. చాలా విలువైన మాటలు చెప్పి మరి మన మధ్యకు వచ్చి ఎన్నో విలువైన సంగతులు తెలియజేసినటువంటి దైవజనులు మరి బలరాం నాయక్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఆశీర్వాదం తీసుకుందాం. సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి కన్న తండ్రి ప్రేమయు, మనందరి ఆత్మలకు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి సదాకాలం మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.